కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత ఏ విధంగా ఉండబోతాను ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు అనే అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఇప్పుడు ఈసీ ఎలా చూడబోతుంది. మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి భార్య మీద ఆరోపణలు వచ్చినా ఇక్కడ ఆమెను గెలిపించి అసెంబ్లీ తీసుకుపోవాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టేనే కష్టపడతా ఉన్నది. కేటీఆర్ హరీష్ రావు బాబామడులుగా కష్టపడతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈసీ ఒకవేళ చిక్కు తెస్తే దానికి చెక్ పాయింట్ పెట్టేది ఎవరు? ఆల్రెడీ ఇక్కడ విష్ణువర్ధన్ తోటి ఒక అఫిడవిట్ ఒక నామినేషన్ అయితే వేసారు. ఇక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే మాగంటి సునీత ఆమెనే తన భార్య అని ఎలా నిరూపించుకోబోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ ఇప్పుడు నందినగర్ ఇంటికి వచ్చిన తర్వాత ఏం వ్యూహాత్మకమైన చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఎర్రబెల్లి నుంచి రాజకీయం నడుపుడు చాలా ఈజీ. కాకపోతే హైదరాబాదులో నుండి అది జూబ్లీ హిల్స్ పరిధికి సంబంధించినటువంటి ఏరియాలోనే ఉండి దర్దాపులో ఉండి ఆ వ్యూహరచన చాలా క్రిటికల్గా ఉండబోతా ఉన్నది. అంత ఈజీ కాదు కాంగ్రెస్ గెలవడానికి అనేది కూడా విశ్లేషకులు క్లియర్గా చెప్తా ఉన్నారు.